దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. ప్రభు మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. దేవుని దయని బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి మేము కూడా బాగున్నాం. లోకసు వార్త 5వ అధ్యాయం 10వ వచనాలు చూడండి. సమయం చాలా ముందు. సీమోనుతో కూడా పాలువారైన జబదీ కుమారులైన యాకోబు, యోహాను ఈ సమయమునందరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు సీమోనుతో చెప్పను. వారు ధోరణి అదరి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆమెను. హల్లెలూయా. ఏం చేశారంట? పరలోక రాజ్యం కోసం ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టి మనుషులను పట్టు జాలర్లుగా మార్చబడటానికి సమస్తమును విడిచిపోయారండి. దేవుని కోసం ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని కోసం ప్రయాసపడదాం. దేవునిలో ప్రయాసపడదాం. దేవునిలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఆత్మలో బలమును పొందుకొని ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఈనాటి కాలాలలో వాక్యాన్ని, ఎలాంటి వాక్యాన్ని మనం సేకరిస్తూ ఉన్నామనంటే, దీవించబడాలయ్యా, ఆశీర్వదించబడాలయ్యా, వర్ధిల్లాలయ్యా, లేకపోడాలయ్యా అన్న వాక్యము కంటే కూడా దేవునితో కలిసి పూర్తిగా ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా సంపూర్ణంగా స్వస్థత గల వారం అయ్యండి దేవుని వైపున జీవించాలి. దేవుని వైపున దేవుని మాటను వినగలిగిన వారమై ఉండాలి. అందుకని యేసు ప్రభు వారు సీమోను, ఆంద్రేయ, యాకోబు భక్తులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో మీరు భయపడకూడదు, ఇక నుంచి మనుషులను బట్టు జాలర్లుగా మీరు మార్చబడుతూ ఉన్నారు. మీరు